Watch full episodes on Jio Hotstar. ఇక మనల్ని చూసిన తర్వాత వాడి ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరితోనూ వెళ్ళి వెంటనే చెప్పేస్తాడు. ఇకపై మనకి ఏమవుతుందంటే వీడి వల్ల మనకంత సమస్య వచ్చి పడుతుంది. అందుకని వీడిని అసలు మనం కిడ్నాప్ చేసుకుని పోదాం. సరేనా? త్వరగా రండి. నువ్వు సరిగ్గా చెప్పు. మనం ఎవరన్నది వాడికి తెలిసిపోయింది. ఈ విషయాన్ని మనం మామూలుగా తీసుకోకూడదు. మెల్లమెల్లగా మొత్తం తెలుసుకుంటాడు. వెళ్ళనివ్వండి. తను చెడ్డవాడైతే నా షూని తిరిగి తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు కదా. పర్వాలేదులే, వదలండి. ముందు వాడు షూని తీసుకొచ్చి పెట్టాడు. ఎందుకంటే ఆ ఐడియాతో మనల్ని పట్టుకోవటం కోసమే. తెలిసిందా? వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారు? వాళ్ళ మనుషుల్ని పిలుస్తున్నారా? కానీ ఎందుకు? అరే ఏంటి? అసలు మీరు ఎవరు? అసలు నాకు ఏమైంది? నా కళ్ళు తిరుగుతున్నాయి. ఏంటి అసలు ఏం చేస్తున్నారు? నన్ను మీరు అసలు ఎక్కడికి తీసుకువెళ్తున్నారు? స్టాప్. ఇది శివ మెసేజ్. లుక్ అప్, ఫాలో మీ, ఐ మీన్ డేంజర్. అదుగో అలా చూడండి. శివ ఇస్ ఇన్ డేంజర్. ఆది, యూడి, లెట్స్ ఫాలో హిమ్. ఓ నో, శివాని ఎవరో కిడ్నాప్ చేస్తున్నారు. నాకు తెలిసి వాళ్ళందరూ ఏలియన్స్ అయి ఉంటారు. లడ్డు సింగ్ సార్, త్వరగా రండి, ఒక ఎమర్జెన్సీ. ఎస్ ఐ యామ్ కమింగ్, డోంట్ వరీ. లడ్డు సింగ్ పేరు మామూలుగా ఫేమస్ కాలేదు. లడ్డు సింగ్ సార్, ఇది డైలాగ్ టైం కాదు, వర్క్ టైం. త్వరగా రండి. ఇదిగో వచ్చేసాను. అది కూడా ఇదిగో 0 minutes లో వచ్చేసాను. ఏమైంది రేవా? ఏంటా ఎమర్జెన్సీ? లడ్డు సింగ్ సార్ పైకి చూడండి. ఏలియన్స్ శివాని ఎత్తుకుపోతున్నారు. వాళ్ళందరూ శివాని ఎత్తుకెళ్లారు. తర్వాత నాకు తెలిసి మిమ్మల్ని ఎత్తుకెళ్తారనుకుంటాను. మనిషి అయినా గానీ ఏలియనైనా గానీ ఎవరైతేనేంటి ఇక్కడి నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఎవరున్నా సరే వాళ్ళని పట్టుకుంటాను. కిడ్నాపర్ వాడి పక్కన ఉన్న వాడితో చెబుతాడు. అది ఏంటని తెలుసా? కిడ్నాప్ చేయకో, లేకపోతే లడ్డు సింగ్ వస్తాడు. ఇన్స్పెక్టర్ లడ్డు సింగ్ గారు. సైకిల్ ని వదిలేసే అందరు వచ్చిన బైక్ లో కూర్చోండి. రండి, వెళ్దాం. అలా చూడండి, అదుగో శివ అక్కడున్నాడు. వీడు దాక్కు నుండి మేమేం పని చేసామో చూశాడు. ఈ పాటికి వీడు ప్రపంచం మొత్తానికి తెలియచేసుంటాడు. అందుకని వీణ్ణి ఇక్కడికి ఎత్తుకొచ్చాం. నాకు తెలిసి వీణ్ణి చంపడమే మనకి మంచిది. నేను ఎవరికి మీ గురించి చెప్పనులే, ప్లీజ్ భయపడొద్దు. అసలు మీరందరూ ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు అని తెలుసుకోవాలని నేను ఆశపడ్డానంతే. వాడు అబద్ధం చెప్తున్నాడు. వాడినిప్పుడే మనం అంతం చేసేద్దాం. అందరూ కాసేపు ప్రశాంతంగా ఉండండి. అసలు ఏం జరిగిందో మనం అందరం తెలుసుకోవాలి. శివా, భయపడక. ఇదిగో లడ్డు సింగ్ వచ్చేసాను. ఇవాళ అందరు అరెస్ట్. కింగ్, చూసారా? వీడు తన మనుషుల్ని ఇక్కడికి తీసుకొచ్చాడు. వాడిని పట్టుకోండి, వదలొద్దు. లడ్డు సింగ్ గారు, త్వరగా రండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. మనం వీళ్ళతో ఫైట్ చేయకూడదు. మన వల్ల వాళ్ళకి ఎలాంటి నష్టం కలగకూడదు. ఇక్కడ ఎవరో కరిచారయ్యా. ఏంటిది శివ? హఠాత్తుగా నా పక్కన ఉన్న వస్తువులన్నీ, అంటే మనుషులు కూడా సరే, అందరూ చాలా ఏదో పొడవగా కనిపిస్తున్నారే. క్షణాలు అసలు ఇదంతా ఎలా మారింది? లడ్డు సింగ్ గారు,
మీరు అటు ఇటు దిక్కులు చూడకుండా ముందు మీ గురించి ఆలోచించండి. మీరు చిన్నగా మారిపోయారు. ఏంటిది? లేదు లేదు, నేను ఎలా ఇలా అయ్యాను? అసలు నాకేమైంది? అసలు మీరు ఏం చేస్తున్నారు? ఏమైంది శివ? రాన్, త్వరగా పరిగెత్తండి, ఇప్పుడు మీకు చెప్పే టైం లేదు. మీరందరూ ఎలా ఉన్నారు? నేను మిమ్మల్ని ఇలాంటి ప్రశ్న వేశానేంటి? నేను మీకు గొప్ప కాలనీని కట్టించాను కదా, ఇక మీరందరూ చాలా చక్కగానే ఉండి ఉంటారు. అంతే, ఇంకొద్ది రోజులు మాత్రమే. ఆ తర్వాత మీ వాళ్ళందరూ కూడా మీతోనే ఇక్కడికి వచ్చి ఉంటారు. ఆ తర్వాత ఈ మొత్తం ప్రపంచము నా కాలు కింద వచ్చి నలిగిపోయి ఉండాల్సిందే. అంతవరకు మనం దాక్కొని ఇటువంటి జీవితం గడపాల్సిందే. ఆ తర్వాత గుమ్నామ్కి ఒక పేరు ఉంటుంది. ఆ తర్వాత మీ అందరికీ కూడా. ఇక్కడ 4 చోట్లు తులసి మొక్కలే ఉన్నట్టున్నాయి. తులసి మొక్కల మీద ఒక ఫ్రేమ్ ఉంది కదా, వాటిపై ఒక హిటన్ నెట్ ఉంది. ఎవరైనా తెలియకుండా ఆ ఫ్రేమ్ మీద వెళ్ళి కూర్చుంటే వెంటనే వాళ్ళు కిందకొచ్చేస్తారు. అలా కిందకు వచ్చిన వెంటనే వాళ్ళు మనుషులు వచ్చి ఎత్తుకుపోతారు. కానీ వాళ్ళని పట్టుకుని ఎక్కడ దాచిపెడతారు? తెలియదు, బంగ్లాలోకి తీసుకువెళ్తారు. మేము అది మాత్రమే గమనించాం. ఈ విషయం కొంచెం సీరియసే. మీరు ముందు మీ మనుషులతో ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మేము ఏదో ఒక ప్లాన్ వేసి ఇరుక్కున్న వాళ్ళందరినీ కాపాడడానికి ఏదో ఒకటి చేస్తాంలే. శివ, మేమందరం మీ మీద చాలా ఎక్కువ నమ్మకం పెట్టుకున్నాం. బెస్ట్ ఆఫ్ లక్. సారీ మిత్రులారా, నేను మిమ్మల్ని తప్పుగా అనుకున్నాను. నో హార్ట్ ఫీలింగ్స్ బ్రో. నో హార్ట్ ఫీలింగ్స్. కానీ నాకు ఒక విషయం అసలు అర్థం కావడం లేదు. మీరు మమ్మల్ని ఎలా చిన్నగా మార్చారో ఆయన్ని కూడా అదే విధంగా చిన్నగా మార్చొచ్చు కదా, కానీ మీరు ఎందుకు అలా చెయ్యలేదు? మేము అలా చేయలేము, ఎందుకంటే గుమ్నామ్ సింగ్ తనకి తన మనుషులకి మందు రెడీ చేసి పెట్టుకున్నాడు. అందువల్ల మేము ఆయన్ని చిన్నదిగా మార్చలేము. అందువల్ల ఈ ప్రాబ్లం. పర్లేదులే, ఈ రోజు రాత్రికి మేము ఈ మనుషుల్ని కనిపెట్టి తీసుకొస్తాం. ఇదేంటి ఇంత సాఫ్ట్ గా ఉంది? చాలా సాఫ్ట్ గా ఉంది. ఒకవేళ ఏలియన్స్ అయి ఉంటుందా? శివ, ఇటు చూడు, ఇక్కడికి ఏలియన్స్ వచ్చేసింది. ఓ యూడి, ఏది చూసినా అవి నీ కంటికి ఏలియన్స్ లాగే కనపడతాయా? ఆది, యూడి, అలా చూడండి, వెనకాల ఏముందబ్బా? డాగ్స్! హాయ్ బాబాయ్, డాగ్స్! రాత్రి వేళప్పుడు మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? ఇంటికి వెళ్ళిపోండి చిన్న పిల్లలు. పిల్లాడని మాత్రం చెప్పద్దు అంకల్. శివ, నా పేరు శివ. డోంట్ వరీ, డోంట్ వరీ. ఇటువంటి కుక్కల్ని ఎలా పట్టుకోవాలని నాకు కమాండో ట్రైనింగ్ లోనే నేర్పించారు. అందరూ సైడ్ కి తప్పుకోండి. అంతేకాకుండా వీటిని ఎలా పట్టుకుంటానో చూడండి. తీసుకోండి. రండి రండి రండి, ఇదిగో మీకోసమే ఇవి, తినండి. చూసారుగా, సిచ్యువేషన్ అండర్ కంట్రోల్.
అంతే అంతే, నా దగ్గర బిస్కెట్లు లేవు. మేము లోపలికి వెళ్ళాలి, మమ్మల్ని వెళ్ళనివ్వండి. ఇప్పుడేగా మీకు చెప్పాను బిస్కెట్లు లేవని. నో మోర్, నా దగ్గర లేవు. పరిగెత్తండి. వదిలేయండి వదిలేయండి అంటున్నానుగా. నన్ను వెంబడిస్తున్నా, వెనకాల రాకండి. లడ్డు సింగ్ సార్, మీరెందుకు డాగీ భాషలో మాట్లాడుతున్నారు? ఏం చెప్పను, నాలుగు కుక్కలు నన్ను ఎలా ఖర్చు తెలుసా? అందులోనే మర్చిపోయాను నేను మనిషిలాక కుక్కనానని. లడ్డు సింగ్ గారు, డాగీస్ అన్ని వెళ్ళిపోయాయి. ఇక మీరు రిలాక్స్డ్ గా ఉండొచ్చు. ఓకే, థ్యాంక్ యూ శివ. అసలు నేనుగా లేను. ఈ బిస్కెట్ ఐడియాని ఇప్పుడే డ్రాప్ చేసేస్తున్నాను. అంతేకాకుండా మనం ఇప్పటి నుంచి వేరే ఏదో ఒక ఐడియాని. ఇది డాగీలా ఏంటిది? నా బుల్లెట్ని ఇవి నడుపుతున్నాయి. అమ్మో శివ, నువ్వు ఎక్కడున్నావు? త్వరగా రా శివ, నన్ను కాపాడు. రేవా, ఆది, యూడి, మీరు వేరే వైపు నుంచి వెళ్ళండి. దాన్ని నేను చూసుకుంటాను. సారీ ఫ్రెండ్, నాకు వేరే మార్గమే కనపడలేదు. కానీ నువ్వు దిగులు పడకు, మీ ఫ్రెండ్స్ వచ్చి నిన్ను ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిపోతారు. ఓకేనా? శివ, అసలు లడ్డు సింగ్ సార్ ఎక్కడికి వెళ్ళారో తెలియట్లేదే. లడ్డు సింగ్ గారికి అసలు ఏమైంది? ఆయన ఎందుకని ఇలా నడుచుకుంటున్నారు? లడ్డు సింగ్ గారు, ఆగండి. లడ్డు సింగ్ సార్, స్పృహలోకి రండి. మీరు డాగీ కాదు, మీరు ఒక మనిషి. అర్థమైందా? ఆ డాగిళ్ళలో మళ్ళీ పట్టుకుని ఎలా ఖర్చు తెలుసా? మర్చిపోయాయి. నేను నిన్న వాటికి బిస్కెట్లు కూడా ఇచ్చాను కదా, తినమని. అవి అస్సలు విశ్వాసం లేనివి. అవును లడ్డు సింగ్ సార్, వాళ్ళని అసలు వదలకండి. మీరు వెళ్ళి ఇప్పుడే వాళ్ళకి మీరు ఎవరు అనేది తేల్చేయండి. అది అసలు నీకేం తెలియదు. ఇంతకు ముందే చాలా సార్లు, అంటే ఒక 2 సార్లు అనుకో, నాకు లెక్కలు తెలియట్లేదు. ఎలా ఖర్చు అంటే ఇక నా వల్ల కాదు. నేను దాని దగ్గరికి వెళ్ళను. నా లోపల అర్థం చేసుకో. లడ్డు సింగ్ గారు, మీ బాధ మాకు అర్థమవుతోంది. ఇలా మనం స్ట్రైట్ గా వెళ్ళి గొడవ పడడం వల్ల ఏమీ జరగదు. నాకేమనిపిస్తోందంటే మనం తిన్నగా వెళ్ళి ఆ రాజుతో మాట్లాడితే అంతా సర్దుకుంటుందనుకుంటా. శివ, ఏదైనా వర్కౌట్ మీరు మమ్మల్ని గైడ్ చేసినట్టే మేము ఆ బిల్డింగ్ మొత్తం వెతికాం, కానీ మాకు ఏది కనపడలేదు. అక్కడ ఎవరు ఉన్నట్టు కూడా మాకు అనిపించట్లేదు. అదెలా కనిపించకుండా పోతారు? అసలు మా మనుషుల్ని వాళ్ళు అక్కడి నుంచే ఎత్తుకెళ్లారు. అందుకని వాళ్ళు ఖచ్చితంగా అక్కడే ఉంటారు. మీరు చెప్పేది నేను ఒప్పుకుంటాను. ఒకవేళ వాళ్ళ దగ్గర మీ మనుషులు బందీలుగా ఉంటే తప్పకుండా వాళ్ళని వాళ్ళు దాచిపెట్టుంటారేమో. ఎక్కడ దాచిపెట్టారో మనం ముందు కనిపెట్టాలి. కానీ మనం దాన్ని అసలు కనిపెట్టలేకపోతున్నాం. వేరేదైనా ప్లాన్ వేసి చూడాలేమో. శివ, నాకు ఐడియా వచ్చింది. మనం కూడా వాళ్ళలాగే చిన్నగా మారిపోయి ఆ చోటికి వెళ్ళిపోదాం. అప్పుడు వాళ్ళనెక్కడ బంధించుంచారో మనల్ని అక్కడే బంధిస్తారు. ఎస్ రేవా,
ఈ ఐడియా ఏదో బాగుంది. సార్, మీరు మమ్మల్ని మళ్ళీ చిన్నవాళ్ళగా మార్చగలరా? అంటే ఇంతకుముందు మార్చినట్లుగానే. అలాగే శివ, నువ్వు చెప్పినట్టే చేస్తాం. ఈ విత్తనాన్ని మీరు మీ నోట్లో పెట్టుకోండి. ఇది ఎప్పటి వరకు మీ నోట్లో ఉంటుందో అప్పటి వరకు మీరు చిన్నదిగానే ఉంటారు. మీరు మామూలు మనుషులు అవ్వాలనుకున్నప్పుడు వీటిని మీరు తీసేయండి. ఇప్పుడు మిమ్మల్ని ఎవ్వరు కనిపెట్టలేరు. ఇప్పుడు మీ నలుగురు చూడ్డానికి మాలాగే మారిపోయారు. ఇంకో విషయం తెలుసుకోండి, ఇప్పుడు మీరు కూడా మాలాగే ఎగరగలరు. లడ్డు సింగ్ గారు, మీరు నార్మల్గా బయట నించొని చూస్తూ ఉండండి. ఏదైనా చిన్న సమస్య వచ్చినా మీరు పోలీస్ ఫోర్స్ని మొత్తం తీసుకొచ్చేయచ్చు. కానీ నాకు తెలిసి అలా జరిగే అవకాశం ఉండదని అనుకుంటాను. అసలు ఇప్పుడు నువ్వు నాతో లేవు. ఇక నేను ఉంటానో లేనో నాకే తెలీదు. మళ్ళీ నన్నే హెల్ప్కి పిలుస్తావు. మీరు నా గురించి దిగుడు పడాల్సిన అవసరం లేదు. వెళ్ళండి, త్వరగా వెళ్ళండి. ఇంకా వాళ్ళ మనుషులు రావచ్చేమో, వాళ్ళని నేను చూసుకుంటాను. ఒక్కడే నా మనుషుల్ని అందరినీ ఒక్కొక్కడిగా కొట్టి పారేస్తున్నాడు. ఆ పిల్లాడు నా పేరు గొప్పగా మారడాన్ని అస్సలు ఆపలేడు. లడ్డు సింగ్ సార్, బైక్ మీద ఇలాగే మనం వెళ్తూ ఉంటే ఈ ప్రపంచాన్ని చుట్టూ వచ్చేస్తాం. బిస్కెట్ ఉంటే వీటికి వెయ్యండి. నువ్వు చెప్పింది కరెక్టే. నేను మర్చిపోయాను. నేను ఈరోజు అసలు నాతో పాటు బిస్కెట్ తెచ్చానుగా. ఈ కుక్కలు చాలా తెలివైనవి. అసలు బిస్కెట్లు తింటున్నాయి, మళ్ళీ వెంబడిస్తున్నాయి ఏంటి? గుమ్నామ్ సింగ్ కి ఒక పేరు ఖచ్చితంగా దొరికే తీరుతుంది. స్వేచ్ఛగా బతకడానికి వాళ్ళకి హక్కు ఉంది అంకుల్. పెద్ద పెద్ద మాటలు మాట్లాడి నన్ను నువ్వు ఎదిరించలేవు చిన్న పిల్లాడా. పిల్లాడని మాత్రం చెప్పద్దు అంకుల్. శివ, నా పేరు శివ. ఇలా చూడండి అంకుల్, మీరు ఏదైతే చేశారో దానికి తగ్గ పేరు మీకు ఖచ్చితంగా వస్తుంది. కానీ ఖచ్చితంగా ఆ వచ్చే పేరు మంచి పేరు అయి ఉండదని గుర్తుంచుకోండి. వీడికి జైల్లో నేను ఒక కొత్త పేరు ఇస్తానులే. అదేనయ్యా బదనామ సింగు. అదే వీడికి బాగుంటుంది. అందుకే నేను వీడికి ఇలాంటి పేరు పెట్టాను. అక్కడ లోపలికి వచ్చి నీ కుక్కలకి బిస్కెట్లు తినిపించుకోరా. నాకు బిస్కెట్ అంతా వద్దు. నేను అవమానించబడడం నాకు ఇష్టం లేదు. నన్ను వదిలేయండి. శివ, నీకు మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇప్పుడు మేము కొత్తగా తులసి మొక్కలు నాటుతాం. అవసరం లేదులేండి. మీ దగ్గర నుంచి మేము తీసుకున్న తులసి ఆకులు మేము ఒక కొత్త ప్రాంతానికి తీసుకువెళ్ళి పెడతాం. ఇక్కడ నుంచి నార్త్ వైపు వెళ్తే ఒక కొత్త పర్వతం ఉంటుంది. అక్కడ ఎవరికి తెలియని చోట ఒకటి నాకు తెలుసు. బహుశా నాకు తెలిసి ఎవరు మిమ్మల్ని అక్కడ ఇబ్బంది పెట్టరు. ఇక మీ చెట్లని కూడా ఎవరు తీసుకువెళ్లరు. మీరు వెళ్తూ ఉండండి, నేను వచ్చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ శివ. మేము నీ కోసం వేచి ఉంటాం.
Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.